ముళ్ళ వంకాయ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు చూద్దాము. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, బట్ మొన్న ఒక హాఫ్ కేజీ తెస్తే 4 మిగిలిపోయినాయి. పడేయడం ఎందుకులే అని వండి మీకు కూడా చూపిద్దాం అని చెప్పి కట్ చేస్తాను అనమాట. సో వాటికి ముళ్ళు ఉంటాయి, కొంచెం ఆ ముళ్ళ వరకు కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుని నీట్గా ఒక బౌల్లో వాటర్ వేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని, తెలిసిందే కదా అందరికీ, అవి కొంచెం బ్లాక్ అయి ఉండడానికి కోసం. సో చిన్న చిన్న ముక్కలు, మరి లావుగా కాకుండా ఒక్కొక్క కాయని లోపల పుచ్చుందో లేదో చూసుకొని నీట్గా కోసుకొని ఆ వాటర్లో వేసుకోండి. మళ్ళీ కరగడం ఎందుకులే అని చెప్పి నేను చిన్న బౌల్ తీసుకున్నా, మీరు కొంచెం పెద్ద గిన్నెలో వేసుకున్నా నో ఇష్యూస్. తర్వాత ఒక ఆనియన్, 4 కాయలే కాబట్టి ఒక ఆనియన్ ఎనఫ్. చక్కగా తోలు తీసుకుని, వీడేంటి కడగకుండా కోస్తున్నారు అనుకుంటున్నారేమో, అక్కడ బ్లాక్గా ఏం లేదు కాబట్టి కడగాల్సిన నీడ్ లేదు. బట్ చిన్నగా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. మీకు ఎంత చిన్నగా కోయటం వస్తే అంత చిన్నగా కోసుకోండి. రెండు పచ్చిమిర్చి తీసి పడేయడానికి ఈజీగా ఉన్నట్టు కొంచెం కనపడేటట్టు కోసాను అనమాట. మీరు చిన్నగా కావాలంటే మీరు చిన్నగా కోసుకోండి, ఐ డోంట్ మైండ్. ఒక 4 వెల్లుల్లిపాయలు. స్టవ్ వెలిగించి కొంచెం పాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. నా దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి, ఐ డోంట్ మైండ్. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి కొంచెం దంచి వేసిన తర్వాత దాంట్లో కొంచెం పోపు అనమాట, లైక్ పచ్చెనపప్పు ఎక్సెట్రా. తర్వాత పచ్చిమిర్చి వేసి 2 సార్లు అటు ఇటు తిప్పిన తర్వాత అవి వేగినాయి అనుకున్నాక ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసి కొంచెం బాగా, మరీ డీప్ ఫ్రై కాదు, కొంచెం ఆ పచ్చిపోయి కొంచెం మనకి తెలిసిద్ది అనమాట, కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం వాటర్లో ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, ఈ వంకాయ ముక్కలను తీసుకుని దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసి, కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా ఉడికిద్దని నాకు ఐడియా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు వేసి 2 సార్లు అలా తిప్పి మూత వేస్తున్నాను అనమాట. మూత వేయడం ఏంటి అంటే కొంచెం అది త్వరగా ఉడికిద్ది అనమాట, లోపల స్టీమ్ వస్తుంది కాబట్టి. సో మూత వేసుకుని కాసేపు అయిన తర్వాత మూత తీస్తే కొంచెం బాగా ముక్కలన్నీ ఉడికిపోయినట్టు కనిపిస్తాయి. సో సరిపోతుంది కాబట్టి దాంట్లో కొంచెం కారం, ఇందాక కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు పట్టిద్ది, అది వేస్తున్నాం. కొంచెం మసాలా, నూరుకొని వేసుకునేంత టైం లేదు కాబట్టి రెడీమేడ్ మసాలా వేసాను. మీ దగ్గర కొంచెం ఓపిక ఉంటే ధనియాలు అది పేస్ట్ చేసుకుని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో కరివేపాకు అనమాట, నా దగ్గర ఎండిపోయింది ఉంది కాబట్టి వేసా, మీ దగ్గర ఫ్రెష్ది ఉంటే వేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ బాగానే ఉండిద్ది. వాటర్ ఎందుకు పోసాను అంటే కొంచెం అడుగంటకుండా ఉండిద్ది అండ్ నీట్గా వచ్చిద్ది, అండ్ గిన్నె కడుక్కోవడం కూడా ఈజీ కాబట్టి కొంచెం వాటర్ పోసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే. సో ముళ్ళ వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం వేడి వేడి రైస్లో కర్రీ వేసుకుంటే ఇట్స్ గుడ్.